కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రం మరోసారి అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేసింది. మెనోపాజ్ వచ్చి 10 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ట్రిప్లెట్స్ ని ఇచ్చి ఆవిరైన ఆశలకు ప్రాణం పోసింది. పెళ్ళై 25 ఏళ్ళు, నా వయసు 50 ఏళ్ళు. ముట్లు అయిపోయి 8 సంవత్సరాలు అట్లా అవుతుంది. 10 సంవత్సరాలు 10 ఏళ్ళు అయిందా ముట్లు ఎండిపోయి. ఇంకా పద్మజ మేడం కరీంనగర్లో మంచిగా చూస్తారంటే నేను వచ్చిన మేడం నాకు మంచిగా 3 పిల్లలు ఇచ్చిన నీకు దేవతనే మొక్కుతాయి. ఇప్పుడు కాదు, నేను బతికినంత కాలం పిల్లలకు కూడా పద్మజ మేడం దగ్గర పోతే మీరు ముట్టిండ్రా ఆమెకు ప్రార్థించండి అని కూడా చెప్తా. చూపిస్తారా? ఇది 1, ఇది 2, ఇది 3 కనపడుతున్నాయా? 3 హార్ట్ బీట్ ఉంది. 3 ఉంచుకో, మనం 2 ఉంచుకుంటాం. అంతే 2 పెట్టుకోవాలి. అంతా బాగుంటది. నేను చెప్పినట్టు వింటే ఏం కాదు. సరేనా మేడం? చల్లగా నువ్వు నీ భర్తని పిల్లలు. నెలసరి ఆగింది, ఇక సంతానం కలగదు, ఈ జీవితం వృధా అని నిరుత్సాహపడవద్దు అంటున్నారు ప్రముఖ ఏఆర్టీ ఐవీఎఫ్ స్పెషలిస్ట్ బూరా పద్మజ గారు. 30 ఎండిపోయినా కానీ నాకు ఎన్ని సంవత్సరాలు ఉన్నా నాకు కాని ప్రయత్నాలు చేసి నా బతుకు నిలబెట్టింది. నా జీవితాన్ని నిలబెట్టావు మేడం. నువ్వు తెలుసా, మస్తు కష్టంలో ఉంటుంది మేడం. దేవుడు అన్నట్లున్నాను, నాకు నువ్వే దేవత, నాకు అన్ని సర్వం నువ్వే. ఎప్పుడు ముట్లు ఎండిపోయినా కూడా మనం అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అవుతుంది. కరెక్ట్ హాస్పిటల్కి వెళ్ళాలి, కరెక్ట్ దవాఖానకి వెళ్తే. నాకు పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. నాకు ఒక్కసారి కూడా గర్భఫలం రాలేదు. ఈ గుడికి వచ్చినా మేము చనిపోతాం పిల్లలు కాదని అనుకుని ఇక్కడ అమ్మగారి దగ్గరికి వెళ్తే మాకు అవుతుందని నమ్మకంతో ఇక్కడికి వచ్చిన ఇప్పుడు కవల పిల్లలు ఉన్నారు కదా, ఎందుకు చనిపోవడాలి? ఎందుకమ్మా? పిల్లలు పుట్టిందని మనం ప్రయత్నం చేస్తే ఫలితం దొరుకుతుంది. ప్రయత్నం చేయకుండా ఎవరికి రిజల్ట్ రాదు. కరెక్ట్ సెంటర్, కరెక్ట్ దవాఖానకు మనం ఎన్నుకొని వస్తే నీకు రిజల్ట్ వస్తుంది. అట్లా నా వయసు 45 సంవత్సరాలు. నాకు పెళ్ళయి 20 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇప్పుడు పద్మజ మేడం దగ్గరికి వస్తే ఒకటేసారికి కమల పిల్లలు. ఈమె దగ్గరికి ఎవరైనా రావాలి, అస్సలే భయపట్టద్దు. ఇలా మొదటిసారి కాదు, ఇది ఆఖరిసారి కాదు. ఇది కేవలం ప్రయత్నానికి ప్రతిఫలం మాత్రమే. ఈ వయసులో సంతానం కలగడం అసాధ్యమని వాళ్లు భావించినప్పటికీ చివరి ప్రయత్నంగా కరీంనగర్ డాక్టర్ పద్మజ సంతాన సాఫల్య కేంద్రంపై నమ్మకంతో చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం.